హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హరిణి శ్రీకాంత్. సో ఈరోజు వీడియో ఏంటంటే నా బ్లౌజ్ కలెక్షన్ గురించి మీకు చూపించాలని అనుకున్నాను. అవి కూడా మీషో నుంచి తీసుకున్నవి. ఇప్పుడు మీషో చాలా ట్రెండింగ్ అయిపోయింది కదా. బ్లౌజెస్ అయినా శారీస్ అయినా అందరూ ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ చేస్తున్నారు కదా. సో నేను మీషో నుంచి షాపింగ్ ఎక్కువ చేస్తాను అనమాట. నాకు మీషోనే ఇష్టం. సో నేను మీషో నుంచి తీసుకున్న బ్లౌజెస్ గురించి నన్ను కొందరు పర్సనల్గా అడిగారు. సో వీడియోస్ ఇస్తే అందరికీ యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ వీడియో. ఇప్పుడు ఈ వీడియోలో నేను వియర్ చేసిన ఈ శారీ కూడా మీషో నుంచి అన్నమాట. దాని డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా లైట్ వెయిటెడ్ శారీ, ఈజీ టు క్లీన్, ఈజీ టు డ్రేప్. డే అంతా క్యారీ చేయొచ్చు. సమ్మర్లో అయితే ఖచ్చితంగా క్యారీ చేయొచ్చు. అఫోర్డబుల్ ప్రైస్, క్వాలిటీ కూడా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సో ముందు బ్లౌజెస్ గురించి అయితే చెప్పుకుందాం. నేను బ్లౌజెస్ చూపిస్తాను. నా దగ్గర ప్రజెంట్ ఇప్పుడు 4 బ్లౌజెస్ ఉన్నాయన్నమాట. అంటే స్టిచ్డ్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించిన బ్లౌజెస్ కాదు, ఆల్రెడీ స్టిచ్ చేయించిన బ్లౌజెసే. సో ఆల్టరేషన్ చేయించుకోవాలన్నమాట. ఒకవేళ మనకు లూజ్గా అనిపిస్తే ఫిట్టింగ్ సైజ్ని బట్టి ఉంటుంది. అందులో సైజెస్ కూడా ఉంటాయి. నేను తీసుకునే సైజెస్ ఏంటో కూడా మీకు చెప్తాను. సో వీడియోలో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది రెడ్ బ్లౌజ్ అన్నమాట. సో ఈ బ్లౌజ్ని చూసి సైజ్ ఎక్కువ అనుకోకండి. డోరీస్ ఉన్నాయి కదా, డోరీస్ని బట్టి ఈ బ్లౌజ్ అనేది ఈజీగా నాకు సెట్ అయిపోయింది. ఈ బ్లౌజ్ నేను 40 తీసుకున్నాను అన్నమాట. సో నేను మళ్ళీ దీన్ని ఎక్స్చేంజ్ చేసుకొని 32కి తీసుకున్నట్టున్నాను. సో బ్లౌజెస్ అన్నీ సేమ్ సైజ్ ఉండవు. అన్ని బ్లౌజెస్లో అన్ని సైజెస్ ఉండవు. 28 to 30 సైజ్ అయితే నాకు సెట్ అవుతుంది. ఎవరి సైజ్ని బట్టి వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో అన్ని బ్లౌజెస్కి 28 కంపల్సరీ ఉండదు. ఎక్కువ బ్లౌజెస్కి 34 అండ్ ఎబోనే ఉంటాయి. అందులో ఆల్టరేషన్ అని కూడా ఉంటుంది. 32 ఆల్టరేషన్, 34 ఆల్టరేషన్, 28 ఆల్టరేషన్ అని అలా ఉంటాయి. సో నేను ఆల్టరేషన్ ఉన్న లాంటివి మాత్రమే తీసుకుంటాను. అందులో ఇదొకటి, ఈ రెడ్ కలర్ బ్లౌజ్. సో ట్రెడిషనల్ వేర్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. నేను తీసుకొని చాలా రోజులు అవుతుంది. ఇప్పటికి 2-3 టైమ్స్ ట్రై చేశాను. మీరు కూడా నా షార్ట్స్లో చూసే ఉంటారు. నేను పిక్స్ కూడా యాడ్ చేస్తాను స్క్రీన్ పైన. సో ఈ బ్లౌజ్ నేను పర్టిక్యులర్గా శారీ కోసం అని తీసుకోలేదండి. నేను తీసుకున్న తర్వాత నాకు ఏ శారీకి మ్యాచ్ అవుతుందో చూసుకొని ఆ శారీకి వేసుకున్నాను. అందుకని ఇలా గోల్డ్ వచ్చిన వర్క్ వచ్చిన బ్లౌజ్ మాత్రమే నేను పిక్ చేసుకున్నాను. వేరే కలర్ అయితే ఏ శారీకి అవసరమో ఆ శారీకి మాత్రమే యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా గోల్డ్ కలర్ అనుకోండి, ఏ శారీకైనా మనం యూజ్ చేసుకోవచ్చు. సో అందుకనే ఇలా నేను గోల్డ్ కలర్ ఉన్న దాన్ని తీసుకున్నాను. కాకపోతే ఆల్టరేషన్ బట్టి ఉంటుంది మనం ఏం తీసుకున్నా. సో ఈ బ్లౌజ్ మీకు ఎలా అనిపించిందో చూడండి. నేను నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్. సో నేను మీషో నుంచి ఫస్ట్ తీసుకున్న బ్లౌజ్ ఇదే అన్నమాట. ఫస్ట్ ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ కూడా ఇదే. సో నాకు ఇది చాలా నచ్చింది. నెక్ లెంత్ కూడా మరీ ఎక్కువ ఏం అనిపించదు. ఈ డోరీస్తోనే కవర్ అయిపోయింది నాకు. ఈ సైజ్ కూడా 32 ఆల్టరబుల్ అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తు లేదు. నేను మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో దీనికి కూడా గోల్డ్తోనే వర్క్ వస్తుంది. ఈ వర్క్ అంతా చూసారు కదా, హ్యాండ్స్ పైకి ఫుల్గా. సో మనం ఏ బ్లౌజ్ తీసుకున్నా బ్యాక్ సైడ్ వర్క్ కంటే హ్యాండ్స్కే వర్క్ ఎక్కువ ఉంటేనే లుక్ కనిపిస్తుంది, బాగుంటుంది. బ్యాక్ సైడ్ ఎక్కువ ఉన్నా కూడా మన హెయిర్ని అది కవర్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను వేసుకున్న ఈ బ్లౌజ్ కూడా అంతే అన్నమాట. సో ఈ బ్లౌజ్ వచ్చేసి 400 బిలో పడింది. నాకు చాలా నచ్చింది. ఇప్పటి కాలంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్లో ప్రతి పట్టు శారీకి బార్డర్ వచ్చేసి పింకే వస్తుంది కదా. సో అందుకనే నేను పింకే తీసుకున్నాను. ఈ పింక్ నాకు 2-3 శారీస్కి మ్యాచ్ అయింది. తీసుకున్న తర్వాతనే గుర్తొచ్చింది అన్నమాట పింక్ ఇంపార్టెంట్ అని. సో ఈ బ్లౌజ్ ఎలా అనిపించిందో చెప్పండి. సో దీనికి హుక్స్ వచ్చేసి ఫ్రంట్ సైడే. సో ఇందాక చూపించిన ఈ రెడ్ బ్లౌజ్ కూడా హుక్స్ వచ్చేసి ఫ్రంట్ సైడే, కాకపోతే దానికి బుగ్గలు వచ్చాయి. దీనికి నార్మల్గా ప్లెయిన్గా ఉంది. ఈ బ్లౌజ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సో ఫైనల్గా అన్ని బ్లౌజెస్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో చెప్పడం మర్చిపోవద్దు. నా బ్లౌజెస్ కలెక్షన్ కొందరు అడిగారని వీడియో చేస్తున్నాను, అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని. కోడ్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ బ్లౌజ్ అన్నమాట. ఇదైతే నాకు చాలా చాలా ఇష్టం. ఈ బ్లౌజ్ నేను ఎప్పటి నుంచి అంటే సెర్చ్ చేస్తుంటే ఈ మోడల్ నచ్చింది నాకు. ఎందుకు అంటే ఈ హ్యాండ్స్ ఇక్కడ 3/4 కాకుండా ఇక్కడ వర్క్ వస్తాయి అన్నమాట.
మనం ఇక్కడికి అనుకోవచ్చు, లూజ్ పెట్టుకుంటే ఇక్కడ వరకైనా ఉంచేసుకోవచ్చు. సో ఈ బ్లౌజ్ నేను బ్లాక్లోనే ఎందుకు తీసుకున్నాను అంటే బ్లాక్లో ఎక్కువ ట్రెడిషనల్ వేర్ ఉండదు, పార్టీ వేరే ఉంటుంది. సో అందుకని పార్టీ వేర్కి బ్లాక్ బ్లౌజ్ అయితే బాగుంటుంది. శారీస్ పైకి ఇంకా చాలా బాగుంటుంది అనిపించింది. శారీస్ పైకి అయినా లెహంగాస్ పైకి అయినా వేసుకోవచ్చు, ఎందుకంటే దీనికి ఉక్సెస్ బ్యాక్ సైడ్ వచ్చాయి. నేను కావాలనే ఉక్సెస్ బ్యాక్ సైడ్ ఉన్నవి తీసుకున్నాను. నాకు ఇలా ఉంటేనే ఇష్టం. ఇలా ప్రిన్సెస్ కట్తోనే బ్యాక్ సైడ్ ఉక్సెస్ అయితే శారీస్ ఇంకా బాగుంటాయి, బ్లౌజెస్ ఇంకా బాగుంటాయి. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఏమన్నా రాంగ్ అనిపిస్తే నాకు కామెంట్లో చెప్పండి, నేను ఇంకా సెట్ చేసుకుంటాను. సో ఈ బ్లౌజ్ హ్యాండ్స్కి లైనింగ్ ఏం రాలేదండి, ఓన్లీ బాడీ పట్టుకే వచ్చిందన్నమాట. సో ఈ బ్లౌజ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను లాస్ట్ టైం ఉగాదికి ఈ బ్లౌజ్తోని వేరే శారీని పేర్ చేశాను, అందరూ ఆ లుక్ బాగుందని చెప్పారు పర్సనల్గా, వీడియోస్లో కాదులేండి. సో నాకైతే ఈ బ్లౌజ్ చాలా చాలా ఇష్టం అన్నమాట. ఈ బ్లౌజ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి వైట్ బ్లౌజ్ అన్నమాట. ఈ వైట్ బ్లౌజ్ని చూస్తే కొందరు వైట్ కదా స్కిన్ కనిపిస్తుందేమో అని అనుకుంటారు, వేసుకున్న తర్వాత అలా అస్సలు అనిపించదు. దీనికి కూడా ఇలా కొంచెం బుగ్గల్లా వచ్చాయి, కాటన్ కదా, అందుకు కాటన్ క్లాత్ ఇది. సో కాటన్ కాబట్టి స్టాండర్డ్గా అనిపించట్లేదు, ఇంత పడిపోయినట్టుగా కనిపిస్తుంది, వేసుకుంటే చాలా బాగుంటుంది. సో డిజైన్ కూడా ఇలా హోల్స్ వచ్చాయి, అందుకని దీనికి లైనింగ్ రాలేదు. దీనికి కూడా ఇది కూడా మనం లెహంగాస్ పైకి ట్రై చేయొచ్చు. బ్యాక్ సైడ్ హుక్స్ అన్నమాట, బ్యాక్ సైడ్ కూడా అలా డోరీస్ వచ్చి కింద ఇంకొంచెం కుచ్చులా వచ్చాయి. సో హ్యాండ్స్కి ఏం లైనింగ్ రాలేదు, బాడీ పట్టుకు అయితే లైనింగ్ వచ్చింది. కంపల్సరీ పర్చేస్ చేసుకోవచ్చు, నేను వేర్ చేశాను, చాలా బాగుంటుంది. నా షాప్స్లో చూసి ఉంటారు. ఈ బ్లౌజ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ బ్లౌజెస్ అన్నీ కలిపి 500 బిలోనే, 300 to 400 చేంజ్ అలా ఉంటాయి. మనం బ్లౌజ్ క్లాత్ తీసుకొని లైనింగ్ తీసుకొని స్టిచ్ చేస్తే ఎంత అవుతాయి, అంతకంటే 500 కంటే ఎక్కువనే అవుతాయి. సో ఇలా స్టిచ్ చేసిన బ్లౌజెస్ని తీసుకుంటే కాస్ట్ తక్కువ పడుతుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది. మనం ఆర్డర్ పెట్టుకున్నాక క్వాలిటీ బాగుంటేనే చేసుకోవచ్చు, లేదంటే రిటర్న్ పెట్టేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. సో నాకు ఈ బ్లౌజెస్ చాలా బాగా నచ్చాయి, అందుకనే తీసుకున్నాను. మీకు కూడా నచ్చితే పర్చేస్ చేసుకున్నాం, అసలు మర్చిపోవద్దు. నేను కోడ్స్ అనే డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా ఇస్తాను. ఇంకేమైనా కావాలంటే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కావాలంటే ఈ బ్లౌజెస్కి నేను మిక్స్ అండ్ మ్యాచ్ చేసిన శారీస్ కూడా కావాలని ఎవరైనా కామెంట్ సెక్షన్లో చెప్తే నేను వీటికి మ్యాచ్ చేసిన శారీస్ కూడా ఖచ్చితంగా చూపిస్తాను. నా దగ్గర శారీస్ కూడా వీటికి మ్యాచ్ చేసినవి మ్యాచ్ చేసి తీసుకోలేదు, తీసుకున్న తర్వాత మ్యాచ్ అయ్యాయన్నమాట. సో నేను మీషోలో శారీస్ కూడా తీసుకున్నాను, బిలో 500, బిలో 1000 అలా కూడా ఉన్నాయి. సో మీకు అవి కావాలన్నా కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ శారీ కూడా బిలో 500 పడింది అన్నమాట. లుక్ అయితే చాలా బాగుంటుంది, లైట్ కలర్. సో ఈ కలర్ బ్లౌజ్ లేదు, నేను ఇక్కడ స్టిచ్ చేయించలేదు, అందుకని ఈ కలర్తోనే మ్యాచ్ చేశాను. ఇది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో మీకు కనుక మా ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, అందరూ నోటిఫికేషన్ రావట్లేదు అని అడుగుతున్నారు. ఇది నా ఫస్ట్ ఫేస్ టు ఫేస్ వీడియో అన్నమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి, అండ్ నా వాయిస్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.